సార్ చూస్తున్నారా ఆంధ్రాలో రాజకీయాలు? ఇంకెందుకు లేబాను ఒక రకంగా చెప్పాలంటే జర్నలిజాన్ని చంపేశారు. కొమ్మినేని గారు లాంటి వాళ్ళని అరెస్ట్ చేయడం ఏంటి నాకు అర్థం కాదు. అది ప్రజలకు తెలియాలి కాబట్టి చెప్తున్నాను. చంపేశారు. చంద్రబాబు నాయుడు గారిని ఎలక్షన్ మొత్తం కూడా క్యాబినెట్ని రద్దు చేసి మళ్ళీ ఎలక్షన్ పెట్టమని చెప్పండి, బ్యాలెట్ పేపర్ పెట్టండి, చూడండి ఏమవుద్దాం. ఇట్ ఇస్ ఎ ఛాలెంజ్ ఫ్రమ్ మై సైడ్. యూ కెనాట్ విన్. ఆయన కొడుకు ఇద్దరూ ఓడిపోయినా కానీ నువ్వు ఆశ్చర్యపడాల్సిందండి. జర్నలిజం పేరుతో మీడియా సంస్థలు నడుపుతున్న ఓనర్లు మాత్రమే పార్టీలకి కొమ్ములు కాస్తున్నారు. మరి నేను అనొచ్చు అనకూడదో నాకైతే తెలియదు కానీ మనం ఎస్పెషల్లీ టీవీ5లో ఎయిర్ ఇండియా విమానం దాదాపుగా 250 మంది చనిపోయారు సార్. విమానం కూలిపోవడానికి కారణాలు ఏంటి అని కనుక చూస్తే తప్పంతా ఎక్కడ జరిగింది అనేసి అంటే సామాన్య మానవులకు తెలియాలి కాబట్టి. ఆయిల్ రాకపోతే ఏమైంది మరి? మోడీ పాలన ఎలా ఉందనుకుంటావు అంటే చాలా మంది అంటున్నటువంటి మాట ఏంటంటే మోడీ వచ్చాక ఇంకా మత గొడవలు ఎక్కువైపోయాయి. మోడీ గారిని గురించి నువ్వు కనుక వ్యతిరేకంగా కనుక మాట్లాడావో అంటే టుకుడే గ్యాంగ్, ఇదే పదాలు. అదే ఏదో చాలా మంది అంటారు కానీ విశ్వగురు అని, విశ్వగురు పాడుగురు లేదు, పచ్చిబద్ద లేదు, అంత సీనేం లేదు. పవన్ కళ్యాణ్ గారు గెలవక ముందు ఎట్లా ఉన్నారు సార్? గెలిచిన తర్వాత ఇప్పుడు మీరు చూస్తూనే ఉన్నారు. ఏమనుకోవచ్చు ఆయన యొక్క హావభావాలు అవ్వచ్చు, ఆయన వ్యక్తిత్వం అవ్వచ్చు. పవన్ కళ్యాణ్ గురించి, చిన్నబాబుని గురించి ఎందుకని అంత తీసేశారు? పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ పుట్టారో ఆయనకే తెలియదు.